హలో అబ్బా ఫ్యామిలీ, నేను ఈ మంత్ 28 ఒక ట్రిప్కి వెళ్తున్నానని చెప్పాను కదా. మిమ్మల్ని సజెషన్స్ కూడా అడిగాను. మీరు చాలామంది చాలా ప్లేసెస్ సజెస్ట్ చేశారు. నా మైండ్లో కూడా ఒక 2 ప్లేసెస్ ఉన్నాయి. మీలో చాలామందిని వాటి గెస్ కూడా చేశారు. మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అనేది చెప్పను, చూడండి మీరే. మనం ఇంత ట్రావెల్ చేసి ఎక్కడికి వచ్చామో తెలుసా? మీలో చాలామందికి గ్లింప్స్ చూడంగానే అర్థమైపోయి ఉంటుంది. ఇంతకీ మనం ఎక్కడికి వచ్చామంటే గాడ్స్ ఓన్ కంట్రీ కేరళకి. లాస్ట్ ఒక 20 days నుంచి ఫుల్ షెడ్యూల్ ఉన్నిందనమాట. అసలు ఖాళీయే లేకుండా ఫుల్ తిరుగుతూ హైదరాబాద్కి, ఇక్కడికి, బెంగళూరుకి తిరుగుతూనే సరిపోయింది. ఇప్పుడు జస్ట్ చిల్ అవ్వడం కోసమే కేరళ వచ్చాం. నేను కేరళ చాలాసార్లు వచ్చాను, కానీ నాకెందుకు రిలాక్స్ అవ్వాలి అంటే మళ్ళీ కేరళనే గుర్తొచ్చింది. మిమ్మల్ని సజెషన్ అడిగినప్పుడు కూడా ఒకరిద్దరు చిల్ అవ్వాలి అంటే, రిలాక్స్ అవ్వాలి అంటే మీరు అలపికి వెళ్ళమని చెప్పారు. సో నాకు కూడా ఎందుకు చిల్ అవ్వడానికి అలపియే కరెక్ట్ అనిపించి ఇక్కడికే వచ్చాను. మా మైండ్లో వేరే ప్లాన్ ఉన్నది, బట్ మళ్ళీ చేంజ్ చేసి ఇక్కడికే వచ్చాం. మీరు అలపి మిగతా వ్లాగ్స్లో ఏం చూసారు నాకు తెలియదు, కానీ నా వ్లాగ్స్లో మాత్రం జస్ట్ చిల్ అవ్వడం అండ్ తినడమే ఉంటుంది, ఇంకేం ఉండదు. இந்த பக்கம் பேக் வாட்டர் சூப்பர் இருக்கு. வேர்ல்டில் 25th ടൂറിസം പ്ലേസ് തന്നെ ആലപ്പി. ഓക്കെ. പിന്നെ എല്ലാവരും ഇന്ന പക്കം വരുന്നത് ബോട്ട് ഹൗസ് മെയിൻ ആയിട്ട് വരുന്നത്. नेचुरल है. ओके. फिर क्लाइमेट भी ज़्यादा इधर अच्छा है. ओके. सभी को हैप्पी होगा. स्पेशली हमारा फूड तो सभी को बहुत अच्छा पसंद आता है ना. सभी बढ़िया है फूड इधर देने वाला सभी. I'll tell you one thing. రీసెంట్గా నా ఫ్రెండ్ ఒకడు అలపికి వచ్చాడనమాట. ఇది ఎందుకు చెప్తున్నానంటే మీలో చాలామందికి ఇలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ అయ్యే ఉంటాయి. సో అది మళ్ళీ రిపీట్ కాకూడదు, నా సైడ్ నుంచి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ చెప్దామని ఈ వ్లాగ్ చేస్తున్నా. మా ఫ్రెండ్ రీసెంట్గా అలపి వచ్చినప్పుడు వాడు హౌస్ బోట్ ఇక్కడికి వచ్చి బుక్ చేసుకున్నావాలి అని. జనరల్గా ఇక్కడికి వచ్చి బుక్ చేసుకోవచ్చు, ఖాళీగానే ఉంటాయి. రూమ్లో చెక్ ఇన్ అయినప్పుడు మా దగ్గరే ఒక బోట్ హౌస్ ఉంది, మీరు కావాలంటే తీసుకోవచ్చు అని బోట్ హౌస్ అడ్వాన్స్ తీసుకున్నారంట. తర్వాత వాళ్ళు చూపించిన ఫొటోస్కి, వాళ్ళు చూపించిన వీడియోస్కి తీరా లైవ్ బోట్కి అసలు సంబంధమే లేదు. అసలు ఆ బోట్ కండిషన్లో లేదు అండ్ ఫెసిలిటీస్ వాళ్ళు చెప్పినట్టు కూడా లేవు. మాకు ఈ బోట్ వద్దు, అడ్వాన్స్ తిరిగి ఇచ్చేయండి అన్నప్పుడు అడ్వాన్స్ అసలు రిటర్న్ చేయబడదు, మీకు కావాలంటే స్టే చేయండి లేదంటే వేరే బోట్ చూసుకోండి అని అన్నారంట. సో నేను చెప్పే సజెషన్ ఏంటంటే మీరు అడ్వాన్స్ పే చేయండి, కాదనలేదు. బట్ మీరు ఆన్లైన్లో బుక్ చేసుకుంటున్నా, ఇక్కడికి వచ్చి బుక్ చేసుకుంటున్నా ఒక లైవ్ కాల్లో కానీ ఆర్ ఇది మా బోట్ అని చూపించి ఆర్ మీరు వచ్చి బోట్ చూసుకున్న తర్వాత అడ్వాన్స్ పే చేస్తే బెటర్ అని మా ఫీలింగ్. అండ్ వన్ మోర్ థింగ్, బోట్ హౌస్ అంటే అందరూ మనకి లగ్జరీగా ఉండాలి, అన్ని ఫెసిలిటీస్ ఉండాలి అని అనుకుంటారు, కానీ ఫుడ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఏ బోట్ హౌస్ బుక్ చేసుకుంటున్నా మీరు ఫస్ట్ అడగాల్సిన క్వశ్చన్ ఏంటి అంటే మీరు మాకు బ్రేక్ఫాస్ట్ ఏది ప్రొవైడ్ చేస్తారు, లంచ్ ఏది ప్రొవైడ్ చేస్తారు అండ్ డిన్నర్ ఏది ప్రొవైడ్ చేస్తారని మెనూ అడగండి. ఆ మెనూ మీకు నచ్చితేనే ఆ బోట్ హౌస్ బుక్ చేసుకోండి. బికాస్ చాలా వాటి దగ్గర బోట్ హౌస్ బాగుంటుంది, సర్వీస్ బాగుంటుంది, కానీ ఫుడ్ అస్సలు బాగోదు. మనం కేరళ వచ్చేదే అన్నీ ఎక్స్పీరియన్స్ చేయడానికి కదా. నేనైతే ట్రిప్ వచ్చే ముందు 1 day మొత్తం స్పెండ్ చేసి ఏది బుక్ చేయాలి ఏంటని ఫుల్ ప్లాన్ చేసుకొని వస్తాను. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మన ప్లానింగ్ ఉండకూడదు. ఇక్కడికి వచ్చిన తర్వాత జస్ట్ చిల్ అవ్వడమే మన పని. ఇక్కడికి వచ్చిన తర్వాత క్యాబ్ బుక్ చేసుకోవడం ఇవన్నీ అస్సలు పెట్టుకోకూడదు. ఇఫ్ యూ వాంట్ టు సేవ్ యువర్ ప్రీషియస్ టైం, మీరు వచ్చే ముందే అన్నీ బుక్ చేసుకోండి. ఇంతకీ మన బోట్ హౌస్ మీరు చూడలేదు కదా, ఐ విల్ షో యూ. చూసి ఎలా ఉందో చెప్పండి.
సరే ఏదో ట్రిప్కి వచ్చాం అన్ని పనులు మర్చిపోదాం అనుకుంటే ఉదయ్ గారు ఏం చెప్పాడు తెలుసా, ఇప్పుడే ఐఎస్ఏ వాళ్ళు కాల్ చేశారంట, రేపు ఇన్స్పెక్షన్ ఉంది మీరు వీలైతే రాగలరా అని అడుగుతున్నారంట. ట్రిప్కి వచ్చిన ఈ కష్టాలన్నీ పోయేటట్లు ఒక బిజినెస్ మ్యాన్కి. కానీ జాబ్ చేసే వాళ్ళు మాత్రం చూడండి రిలాక్స్గా కూర్చోన్నారు. ఏనా మోహన్ నీకేం తెలుసా అదే పోతే లాగిన్ అవ్వాలా? నువ్వు ఇక్కడి నుంచైనా లాగిన్ అవ్వచ్చు కదరా, కానీ మేము ఇక్కడి నుంచి బిజినెస్ ఆపరేట్ చేయలేం కదా. ఇప్పుడు మీరు వీకెండ్ చేస్తే ఎక్స్ట్రా మనీ వస్తుందా? మా బిజినెస్లో అట్లా లేదు కదరా, వారం అంతా చేస్తేనే వచ్చే డబ్బులే వస్తుంది, ఎక్స్ట్రా రాదు మాకు. మోహన్ మనం ఇక్కడికి వచ్చాం కదా బోట్ల దగ్గరికి, ఇక్కడ కొన్ని 100 బోట్లు ఉన్నాయి. ప్రతి ఒక్క ఓనరు ఏం చేయట్లేదు తెలుసా, ఒక 2 ఎంప్లాయీస్ని పెట్టుకొని, ఒక కుక్ని ఒక డ్రైవర్ని పెట్టుకొని వాళ్ళకి శాలరీస్ ఇస్తున్నాడు, బోట్ అంతా వాళ్ళే మెయింటైన్ చేస్తున్నారు. ఒక రోజుకి యావరేజ్గా 10,000 వేసుకున్నా సరే మనకి 10 days బుకింగ్ అయినా సరే మనకి 1 lakh మిగులుతుందిరా మంత్లీ, ఏం చేయకుండా. ఇది కూడా ఒక మంచి బిజినెస్ కదా. కష్టం తక్కువ ఫలితం ఎక్కువ, కష్టపడితే సంపాదిస్తున్నారు బోట్ హౌస్లో అంటారా? అంటే వాళ్ళ కష్టం కూడా వాళ్ళకి ఉంటుంది, ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ అన్నీ చేయాలి కదా. కానీ కూర్చొని చేస్తున్నారు కదా వాళ్ళు, మళ్ళీ కష్టపడట్లేదు కదా. దీంట్లో ఉండాల్సిన కష్టాలు దాంట్లో ఉంటాయి, దేంట్లో ఉండాల్సిన సుఖాలు దాంట్లో ఉంటాయి. ఇస్తా ఇప్పుడు ఈ మ్యాంగో జ్యూస్ ఎలా ఉంది? పైనాపిల్ ఇది చాలా బాగుందంట. నేను అనుకున్నా, నాకు తెలుసు ముందే, నేను ఏది అడిగినా బాగుందంటది ఖచ్చితంగా కెమెరా పెడితే. అందుకే కావాలని అడిగింది మ్యాంగో జ్యూస్ బాగుందంటే. పైనాపిల్ జ్యూస్, పైనాపిల్ జ్యూస్ అది, మ్యాంగో జ్యూస్ కాదు. వీడియో చింపేసాయి అంటున్నాడు, వీడియో తీసి చింపే అంటున్నాడు. మొన్న హ్యాపీ అల్లడా, మోనా హ్యాపీ பாசிலோட வீடு எங்க? நாளைக்கு சீரியஸாவா? அலப்பில இருக்கா? அவன் அலப்பி எனக்கு தெரியாது, நார்மலா இருக்கு. அவங்க வீட்டுக்கு கூட அவன் அம்மா இப்ப வல்லப்புழ காணும். ஓ சரி, அவன் கொச்சில செட்டில். அப்ப நாளைக்கு நான் వీడియోలో పోడ్றேன் அவங்களோட వీడియో. ఇప్పుడు మీకు వ్యూ ఆఫ్ ది ఇయర్ అంటే ఏంటో చూపిస్తా చూడండి. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఈ హోటల్లోనే స్టే చేసాం, బట్ ఇప్పుడు అక్కడ దొరకలేదు, అందుకే బోట్ హౌస్లో స్టే చేస్తున్నాం. నేను ఇంతకుముందు చాలా ప్లేసెస్కి ట్రావెల్ చేశాను, కానీ ఇప్పుడు రికార్డ్ చేసుకోవడం ఇవన్నీ నాకు అసలు ఇష్టమే లేదు. బట్ ఇప్పుడు ఏమవుతుందంటే మనకు ఒక 10 years తర్వాత మనం ఎక్కడెక్కడ ట్రావెల్ చేసామో ప్లేసెస్ గుర్తుంటాయి, కానీ మనం స్పెండ్ చేసిన మూమెంట్స్ గుర్తుండవు. మనం ఆ మెమరీస్ క్రియేట్ చేసుకున్నవన్నీ ఆ ట్రిప్లోనే వదిలేసి వచ్చేస్తాం. టు సేవ్ దట్ మెమరీస్ నేను ఇదంతా రికార్డ్ చేసి నాకు నేను చూసుకోవడానికి కోసం యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాను. సో ఎక్కడికి మిస్ కాకుండా ఉంటాయని. మనం కూడా మెమరీస్ జనరేట్ చేస్తాం, కానీ అవి స్టోర్ చేసుకోం, స్లోగా డైల్యూట్ అయిపోతాయి మన మైండ్లో నుంచి ఆ మెమరీస్ అన్నీ. మీరు కూడా క్రియేట్ ద మెమరీస్ అండ్ సేవ్ ఇట్. మా డ్రైవర్ పెద్దనా ఏదో సైట్ సీయింగ్ ఉందంటే ఆపాడా. ఇది చూస్తే మొత్తం రైస్ ఫీల్డ్సే. అందరూ కేరళ గాడ్స్ ఓన్ కంట్రీ అంటారు కదా, ఊరికే కాదు తెలుసా, నిజంగా ఇది ఒక గాడ్స్ ఓన్ కంట్రీ. నిజంగా ఇది ఒక బీస్ట్ అంతే. ఇలా నడుచుకుంటూ ఎందరో వచ్చా నాకే తెలీదు. బ్యాక్ వాటర్స్ దగ్గర అంతా ఫ్లడ్స్ వచ్చినప్పుడు గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ఇల్లులు అన్నీ మునిగిపోతాయంట.
అందుకని ఇక్కడ మ్యాక్సిమం ఏం చేస్తారంటే కొత్తగా ఇల్లు కన్స్ట్రక్ట్ చేసే వాళ్ళందరూ ఇలా గ్రౌండ్ ఫ్లోర్ అంతా వదిలేసి ఫస్ట్ ఫ్లోర్ నుంచి హౌసెస్ కట్టుకోవడం స్టార్ట్ చేస్తారు. ఫ్లడ్స్ వచ్చినా సరే కిందనే వాటర్ ఉంటాయి, ఇళ్లలోకి రావు అని. ఈ ఊరు పేరు ఏదో చెప్పాడు, నేను మర్చిపోయాను. బట్ ఈ ఊర్లో మా డ్రైవర్ ఇక్కడ ఏదో లంచ్ చేద్దామని ఒక చిన్న విలేజ్కి తీసుకొచ్చి ఆపాడు. ఈ విలేజ్లో జస్ట్ 4 ఇళ్ళు ఉన్నాయి. ఈ 4 ఇళ్ళకి ఒక బోట్ స్టాప్ ఉంది. అంటే ప్రతి ఊర్లో బస్ స్టాప్ ఉన్నట్టు ఇక్కడ ఒక బోట్ స్టాప్ ఉంది, ఒక సూపర్ మార్కెట్ ఉంది, ఒక చిన్న షాప్ ఉంది. ఇక్కడ అన్నీ దొరుకుతున్నాయి, ఫిష్ కావచ్చు, చికెన్ కావచ్చు, మటన్ కావచ్చు, కోకోనట్స్ అన్నీ. సో వీళ్ళు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా అన్నీ వీళ్ళకి ఇక్కడే దొరికేస్తుంది. ఈ 4 ఇళ్ళకి ఒక మినీ మార్కెటే ఉంది తెలుసా. అండ్ ప్రతి ఇంటికి వెహికల్స్ ఏం లేవు, వాళ్ళకు ఉన్నదల్లా ఈ బోట్ ఒకటే. ప్రతి ఇంటికి ఒక ప్రైవేట్ బోట్ ఉంది. ఇవి టైగర్ రొయ్యలు మా నెల్లూరులో 200 దొరుకుతాయి. వీళ్ళేమో కేజీ 2000 అంట, టూ ఎక్స్పెన్సివ్. ఇక్కడ ప్రతిదానికి మ్యాక్సిమం బోటే ప్రిఫర్ చేస్తారు. ఇందాక ఒక పెద్ద ఆయన వచ్చాడు, ఆయనతో మాట్లాడుతూ ఉన్నాం. ఆయన ఇక్కడ నుంచి దూరంగా టెంకాయ చెట్లు కనిపిస్తున్నాయి, అక్కడంట వాళ్ళ ఇల్లు. అక్కడ షాప్ ఏం లేకపోతే జస్ట్ ఆయన ఒక 2 ఎగ్స్కి, ఒక 2 బిస్కెట్ ప్యాకెట్స్కి, ఇంక దేనికి ఒక 2-3 ఐటమ్స్ గ్రాసరీస్కి అక్కడి నుంచి బోట్ వేసుకొని ఇంత దూరం వచ్చి కొనుక్కొని వెళ్తున్నాడు. మనము జనరల్గా బైక్లో, కార్లో ఎలా వెళ్తామో వీళ్ళ ప్రతి దానికి బోట్లో అలా తిరుగుతున్నారు. ప్రతి ఇంటికి ఒక బోట్ ఉంది తెలుసా. ఇట్ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్. చెక్ ఇన్ అయింది చాలా లేట్గా, వీళ్ళు ఫుడ్ పెట్టింది ఇంకా లేట్గా పెట్టారు. లేట్ అయితే అయింది, కానీ ఫస్ట్ తీసుకొచ్చిన డిష్ ఏంటో తెలుసా, ఫిషే. దీనికోసం ఎంత డిలే అయినా తప్పలేదు. ఏమైనా ఉదయ్, చేపల పులుసు అంటే నెల్లూరులోనే. వీళ్ళందరూ ఏదో నామకే వాసు చేస్తున్నారు, కానీ అసలు చేపల పులుసు అంటే ఇది కాదు. నీకు నచ్చిందా చేపల పులుసు? నేను యాక్చువల్గా దీన్ని మామిడికాయ ఎవరిగా అనుకున్నాను. భరత మామిడికాయ ఎవరికాయ కాదు, అది చేపల పులుసు అంటుంది. నేను ఫస్ట్ టైం చూస్తాను. ఇలా ముక్కలు కట్ చేస్తారని నాకు అసలు తెలియదు. మనం ఒక ట్రిప్కి వెళ్తే ఏదో చేయాల్సిన అవసరం లేదు తెలుసా. ఆ ట్రిప్లో మనకి ఇలాంటి సీనరీ ఒకటి దొరికి మనకున్న ప్రాబ్లమ్స్ అన్నీ మర్చిపోగలిగితే అదే బెస్ట్ ట్రిప్ అవుతుంది. నాకైతే దొరికింది. మీకు ఇలాంటిది ఏదైనా ఒక ట్రిప్ దొరుకుంటే, మీకు కూడా ఇలాంటి మూమెంట్స్ ఏదైనా ఉంటే కామెంట్ చేయండి. అలపిలో ఒక బ్యూటిఫుల్ రూల్ ఏంటో తెలుసా. ఈ పెద్ద పెద్ద హౌస్ బోట్స్ అందరికీ ఒక యూనియన్ ఉంటుంది. ఆ యూనియన్ వాళ్ళు ఒక మీటింగ్ పెట్టుకొని 15 years బ్యాక్ మన హౌస్ బోట్స్ అన్ని 24 hours వాటర్లో తిరుగుతూ ఉంటే చిన్న చిన్న ఫిషర్మ్యాన్స్కి, చిన్న చిన్న బోట్స్ వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది, వాళ్ళు సర్వైవల్ అవ్వలేకపోతున్నారని ఈవినింగ్ 5 వరకే బోట్స్ రొటేట్ అవ్వాలి. ఆ తర్వాత ఎక్కడో ఒక దగ్గర స్టాప్ చేయాలి. ఈవినింగ్ టైంలో ఆఫ్టర్ 5 ఈ ఫిషర్మ్యాన్స్ అందరూ ఓన్లీ వాళ్ళ ఫిషింగ్ కోసమే వాడుకుంటారు అనమాట ఈ బ్యాక్ వాటర్స్ని. ఈ బ్యూటిఫుల్ రూల్ని లాస్ట్ 15 yearsగా ఫాలో అవుతున్నారు. అందుకనే మార్నింగ్ అంతా హౌస్ బోట్స్ కనిపిస్తాయి, ఈవినింగ్ అయితే మన చిన్న చిన్న బోట్స్, ఫిషర్ బోట్స్ కనిపిస్తాయి. కొన్ని ఏరియాస్లో వాటర్ లెవెల్ కంటే పక్కనున్న గ్రౌండ్ లెవెల్ చాలా తక్కువలో ఉంటుంది. అందుకని ఎప్పుడు ఫ్లడ్స్ వచ్చినా సరే పక్కనున్న ప్రతి ఇల్లు మునిగిపోతాయి. గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ వాల్ని కన్స్ట్రక్ట్ చేసింది. బ్యాక్ వాటర్ ఎంత దూరం అయితే ఉందో అంత దూరం ఈ వాల్ ఉంటుంది, బోత్ సైడ్స్, ఇటు సైడు అటు సైడు. గవర్నమెంట్ ప్రతిసారి ఫ్లడ్స్లో ఎఫెక్ట్ అయిన ప్రతి ఒక్కరికి కాంపెన్సేషన్ ఇస్తుందంట. కానీ ఎంత కాంపెన్సేషన్ ఇచ్చినా వాళ్ళ నీడ్స్ని తీర్చగలుగుతారేమో కానీ వాళ్ళ డ్రీమ్ని మళ్ళీ కన్స్ట్రక్ట్ చేసి ఇవ్వలేరు కదా. అందుకని గవర్నమెంట్ ఈ రూల్ పెట్టింది, ప్రతి ఒక్కరు బిల్డింగ్ కొత్తగా కట్టేవాళ్ళు గ్రౌండ్ ఫ్లోర్ వదిలేసి ఫస్ట్ ఫ్లోర్ నుంచి కన్స్ట్రక్ట్ చేసుకోవాలి అనేసి. కేరళలో నాకు నచ్చే వండర్ఫుల్ థింగ్ ఏంటో తెలుసా, ఒక ఇంట్లో ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళకి 10 times వాళ్ళ ఇంట్లో చెట్లు ఉంటాయి.
చెప్పాను కదా 5 అయితే మనకి పెద్ద బోట్స్ అన్ని అలౌ చేయరు. సో అందుకని చిన్న బోట్ ఒకటి రెంట్కి తీసుకున్నాం. మా బోట్లో షెఫ్ పొద్దున్నుంచి సార్ మీకోసం నైట్ క్యాండిల్ లైట్ డిన్నర్ అరేంజ్ చేస్తానంటే ఏదో అనుకున్నా, ఇక్కడికి ఫుడ్ పెట్టి అదిగో క్యాండిల్ ఇదిగో డిన్నర్ అన్నాడు. ఇదే క్యాండిల్ లైట్ డిన్నర్ అంట. మీకు ఒక జోక్ చెప్తా ఫ్రెండ్స్. బోట్ హౌస్ ట్రిప్ అంతా అయిపోయింది. ఇప్పుడే చెక్అవుట్ అయ్యాం బోట్ నుంచి. బాయ్.